ఎయిర్పోర్ట్ లో భారీ వర్షాలకు కుప్పకూలిన టెర్మినల్ 1 రూఫ్ 8 మందికి గాయాలు, 1 మృతి, ధ్వంసమైన కార్లు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవీకాలం ముగుస్తోంది. పదవి కోసం ఢిల్లీలో మంతనాలు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్ పై విజయంతో ఫైనల్స్ కు భారత్. తిరుమలలో వైసీపీ హయాంలో జరిగిన పనులపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. రాయవరం పెద్ద ఉపలం గ్రామంలో హోంమంత్రి అనిత ఫోటో ఉన్న ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. విశాఖలో బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష, 1 లక్ష జరిమానా. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నేడు లాంఛనంగా అధ్యక్ష బాధ్యతలు. డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని చిరంజీవి పిలుపు. ఈ నెల 19వ తేదీన పాత గాజువాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేజీహెచ్లో చికిత్స పొందుతున్న యువకుడు మృతి.